టిఆర్ఎస్ ఒక కథ అయితే ఇక బీజేపీ వాళ్ళది ఇంకో కథ. సన్నాయుడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు. ఇవాళ చీకట్లో ఒప్పందం, పొద్దుటిపూట ఈయనతో మాట్లాడతారు, రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా, నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని ఈరోజు శాసనసభ్యులను అడుగుతున్నా. 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్ళైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని 10 ఏళ్లల్లా తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి, ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా. అదేవిధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని 10 ఏళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మొన్న నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన. ఇవాళ మిత్రులారా, బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, 4 ఎంపీలు ఉన్నారు, బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు, అరవింద్ ఎంపీ ఉన్నాడు, బాబురావు ఎంపీ ఉన్నాడు. కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది. 4 ఎంపీలు ఉండి 4 రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రా? ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా? ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకు వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాట ఇచ్చింది. 10 ఏళ్ళైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు ఏ రకంగా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే, ప్రాజెక్టులు ఇవ్వలే, పరిశ్రమలు ఇవ్వలే, అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే. మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు, సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు, మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గెలిపించమని అడుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా. ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం. దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం, జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి. కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్లు ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీచంద్ర రెడ్డి తీసుకుంటాడు.